ఏంటిది? వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ ది ఎన్ఫోర్స్మెంట్ డేట్? ఇంక్లూడింగ్ ఏనా? రిలేటింగ్ టు ప్రామిసర్ నోటు, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, చెక్. ఓకే, దీని అన్నిటికన్నా ముందు నెగోషియబుల్, ది నెగోషియబుల్, ది నెగోషియబుల్, ది ఉంటుంది. ఎందుకు ది అంటే అర్థం ఏంటి? ఓన్లీ వన్. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఒకటే కదా ఉంది. ది వెంకటేష్ అనొచ్చా? అంటే ది వెంకటేష్ అనొచ్చా అనకూడదా? అనకూడదు. ది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్, ఇయర్ ఎంత? 1881 అంట. ఇనీషియల్ గా 138 చెక్ బౌన్స్ కేసులు ఉన్నాయా? ఉన్నాయా? ఇనీషియల్ గా ఉన్నాయా? మీరు ఇప్పుడు ఏంటి మనం ఎప్పుడు చూసేది? ముందు దీన్ని డీకోడ్ చేయాలా లేదా? ఏం చేస్తాం డీకోడ్? నెగోషియబుల్ అంటే ఏంటి? నెగోషియబుల్ ట్రాన్స్ఫరబుల్, ట్రాన్స్ఫరబుల్. ఇన్స్ట్రుమెంట్ అంటే డాక్యుమెంట్. ఓరల్ గా డాక్యుమెంట్ ఉంటుందా? ఇన్ రైటింగ్. ప్రామిసరీ నోట్, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, చెక్. ప్రామిసరీ నోట్ సెక్షన్ 4, సెక్షన్ 5, సెక్షన్ 6. ఓకేనా బాబు? డెఫినేషన్ చాలా ఇంపార్టెంట్. వెదర్ కరెన్సీ నోట్ ఈజ్ ఎ ట్రాన్స్ఫరబుల్? ట్రాన్స్ఫరబుల్ కాదా? మీరు నాకు ఇస్తుంటే తీసుకోవట్లే నేను. డబ్బులు నీ దగ్గర ఉంటే మీయా నాయా? నా దగ్గర ఉంటే మనీ ఎక్స్చేంజ్ చేసినప్పుడు ఏంటి? నీ దగ్గర నుంచి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తుందా? ట్రాన్స్ఫరబుల్ కదా? దెన్ విల్ ఇట్ కాల్డ్ యాజ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్? దెన్ అర్థమైంది? క్వశ్చన్ అర్థమైందా? కరెన్సీ నోట్ అనేది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంటా? క్వశ్చన్ అర్థం కాలే? క్యారెక్టరిస్టిక్స్ చూసి చెక్, ప్రామిసర్ నోటు, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఏంటో చూస్తే కరెన్సీ నోట్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంటా కాదో తెలుస్తుంది. క్రియేటా? వాట్ ఈస్ దిస్? ఏది ఇమేజెస్ రావట్లేదు. ఏమండి ఒకసారి చూడాలి. వాట్ ఈస్ దిస్ మ్యాన్? కనిపిస్తుందా? ప్రామిసరీ నోట్ టెంప్లెట్ కనిపిస్తుందా? ఇది రాయడం మళ్ళీ అవ్వదు. డౌన్లోడ్ చేసుకోవాలా? ఓకే, వినండి, సరిపోతుంది, అవసరం. ప్రామిసరీ నోట్లో ఏముంటుంది?
I so and so so and so make commitment to pay so and so the sum of rupees so and so repayment is to be made in the equipments so and so with the percentage of so and so on date so and so until the amount is debited. Signature, date, signature of the borrower, signature of the ఎవరైతే తీసుకున్నాడో వాడు. అదే అంటే ఇది మీకు కొంచెం ఆక్వర్డ్ గా ఉంటుంది, నేను చెప్తాను ఎగ్జాంపుల్. అది యూ కెన్ హ్యావ్ ది బెటర్. చూద్దాం విట్నెస్ సైడ్లు ఉంటాయో ఉండవు. ఓకేనా? ఏంటి మీకు అర్థం అవడం కోసం వాట్ ఈస్ దిస్? అరే నవ్వకండి మీరు. సింపుల్ ప్రామిసరీ నోట్ రావాలంటే ఇందాక వచ్చింది బాగానే ఉంది కదా, సరిపోతుంది. బ్యాక్ వెళ్ళాలంటే వేర్ ఇస్ దర్? ఇదా? ఎస్, సింపుల్ గా ఉంది చూడండి. అప్పుడు చూడండి సరిపోతుంది. ప్రామిసరీ నోట్ అని అందా? ఈ రెసిడెన్స్ గిసిడెన్స్ తర్వాత పక్కన పెడితే మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఇది పార్ట్. ఏంటంటే అది ఐ మేకర్స్. ఏంటి మేకర్ వచ్చిందా? వెరీ గుడ్. చూసారా? ఐ మేకర్స్. చూద్దాం మేకర్ ఏంటి. అగ్రీ అండ్ ప్రామిస్ టు పే pay names or order of sum of rupees so and so with interest so and so on a payable or percentage on or after. అంటే what I mean to say is I'll give you an example now. అదేదో మర్చిపోండి, అర్థమైన అర్థం కాకపోయినా. ఓకేనా? నేను మీకు తెలుసా తెలీదా? నా దగ్గర డబ్బులు లేకపోతే రేపు అప్పిస్తారా మీరు? ఇస్తారా? ఎవరా? ఎవరని చెప్తున్నాను. ఎవరా ఇస్తారా? అమ్మయ్య. ఓకే, అయితే ఎక్స్ తీసేసి నేనే పెట్టుకుంటాను. ఇస్తారా? ఎవరా? షోరా? ఎవరెవరు చేతులు అయితే ఒకసారి. వీళ్ళు ఏం మాట్లాడలేదు ఎవరు? సార్ ఇప్పుడు మీకు ఫీజే సార్, అదే డబ్బులు, మళ్ళీ ఇంకా అప్పు లేదు ఏం లేదు, మళ్ళీ అడగండి ఇప్పుడు అప్పుడే. ఓకే, ఇతనికి అమౌంట్ అవసరం పడిందండి, సమ్ 1 lakh. ఓకే, ఇతనికి ఆస్తులు ఉన్నాయనుకోండి, దాన్ని తాకట్టు పెట్టి గోల్డ్ ఉంటేనేమో ప్లెడ్జ్ పెడతాడు, ఇమ్మూబుల్ ప్రాపర్టీ ఉంటే మార్టగేజ్ పెట్టుకుంటాడు, బ్యాంక్ ఇస్తుంది. ఆర్ పర్సనల్ లోన్లో ఎన్నో వస్తుంటాయి. దాని గురించి కాన్సెప్ట్ చాలా జాగ్రత్త వినాలి. వైని వచ్చి అప్రోచ్ చేయడు, వై ఇన్ రిటర్న్ గేవ్ మనీ. ఓకేనా? ఓకే, రిక్వెస్టెడ్. ఏం రిక్వెస్ట్ చేశాడు? లోన్ రిక్వెస్ట్ చేశాడు ఆఫ్ 1 lakh. కానీ వై ఏం చేశాడంటే 1 lakh ఇచ్చాడు. ఇప్పుడు ఇందులో క్రెడిటార్ ఎవరు, డెటార్ ఎవరు? వై ఈజ్ ది క్రెడిటార్, డి ఈజ్ ది డెటార్. అప్పు తీసుకున్నవాడు డెటారు, అప్పు ఇచ్చినవాడు క్రెడిటారు. మన దగ్గర మనం బ్యాంక్ నుంచి లోన్ తెచ్చుకుంటే క్రెడిటార్ ఎవరు? బ్యాంక్. డెటార్ ఎవరు? మన డబ్బులు బ్యాంకులో ఉన్నాయి. క్రెడిటార్ ఎవరు, డెటార్ ఎవరు? బ్యాంకర్కి మనకు రిలేషన్షిప్ ఏంటి? క్రెడిటార్ అండ్ డెటార్ రిలేషన్షిప్. ఓకేనా? మన డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయి, మన డబ్బులు వాడి దగ్గర ఉన్నాయి. ఓకే, వస్తుంది అది. ఓకేనా? ఇప్పుడు పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ సార్ అంతా చూసాం సార్, ఫ్రమ్ ద డేట్ ఆఫ్ నాలెడ్జ్ సార్, పార్ట్ పేమెంట్ సార్, ఎకనాలజీమెంట్ సార్, ఇవన్నీ చదివేశాం సార్ అనకండి. ఇప్పుడు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ కూడా రండి. ఓకేనా? ఈ ప్రామిసరీ నోట్ యొక్క రీజన్ చెప్తున్నాను మీకు. ఇప్పుడు వై ఎక్స్ని ఏమని అడుగుతాడు? వై ఎక్స్ని ఏమని అడుగుతాడు? ఓకే, ఇచ్చావు కదా, నాకు ప్రూఫ్ ఏంటి? బ్యాంకులు నిన్ను నమ్మిన అన్నదమ్ములు కూడా నీకు ఇవ్వడం లేదు, నేను నీకు ఎందుకు ఇవ్వాలి? అంతేనా?
మన ఫ్రెండ్షిప్ అని అంటాడు. ఫ్రెండ్షిప్లు గిన్షిప్లు కాదు సార్. నువ్వు నాకు ఒక అండర్టేకింగ్ ఇవ్వు, నేను ఎప్పుడు అడిగినా సరే నాకు తిరిగి నా డబ్బులు నాకు ఇవ్వాలి అలాంగ్ విత్ వడ్డీ. అంతేనా కండిషన్ వాళ్ళిద్దరి మధ్యన? సో ఇప్పుడు ఇతను డబ్బులు ఇచ్చాడు, ఇతనికి ఎవరు ప్రామిసర్ నోట్ రాసిస్తారు? వెంకటేష్ అనే అతను రాసిస్తాడు. మీరు ఎప్పుడు అడిగినా సార్ సంతకం పెట్టి రాసిస్తాను సార్, ప్రామిసర్ నోట్ మీ దగ్గర ఉంచుకోండి సార్, ఒకవేళ రాకపోతే నా మీద కేసు వేసుకోండి సార్ నేను ఇవ్వకపోతే అంటారు. అంతేనా? సో వాట్ ఐ మీన్ టు సే ఈస్, ఇప్పుడు దీన్ని ఇది అన్కండిషనల్ గా ఉంటుందా, కండిషనల్ గా ఉంటుందా? ఇప్పుడు వెంకటేష్ అనే అతను వైకి నువ్వు నాకు డబ్బులు ఇస్తే ఒక అండర్టేకింగ్ ఇస్తాడు. ఏమని? నువ్వు ఎప్పుడు తిరిగి అడిగితే అప్పుడు నేను ఇచ్చేస్తాను. అంతేనా? ఈజ్ ఇట్ అన్ అండర్టేకింగ్ ఆర్ నాట్? అది కండిషనలా అన్కండిషనలా చూద్దాం. అండర్టేకింగ్ విచ్ ఈజ్ ఇన్ అన్కండిషనల్. కండిషన్ పెడితే నువ్వు డబ్బులు ఇస్తావా? చూద్దాం సార్. అప్పుడు నా దగ్గర ఉంటే సార్ మీరు ఇప్పుడు 1,00,000 ఇవ్వండి, నా దగ్గర మీరు ఒక 6 months తర్వాత అప్పుడు ఉన్నాయి అనుకో, నా దగ్గర ఉంటే ఇస్తాను, లేకపోతే చూద్దాం సార్ అంటే ఇస్తావా? An unconditional undertaking given by the debtor to the creditor in a layman language is a promissory note. I'm promising by giving this note in writing unconditionally whenever we want. ఓకే, మీరు ఎప్పుడు అడిగితే అప్పుడు నేను తిరిగి డబ్బులు ఇస్తాను, అదే ప్రామిసరీ నోటు. ఓకే, ఏమైందండి ఇందులో ఏముంది? అన్కండిషనల్ అండర్టేకింగ్. అన్కండిషనల్ ఫర్ వాట్? అండర్టేకింగ్ దేనికి? టు రీపే whenever creditor demands. అంతేనా? ఎప్పుడు అడిగితే అప్పుడు అలాంగ్ విత్ వడ్డీతో ఇస్తారు కదా, అది కూడా వడ్డీ రాసుకుంటున్నారు. అందుకే ఇంతకు మించి ఏమైనా వీళ్ళిద్దరి మధ్య జరిగిన ట్రాన్సాక్షన్ లో ఇంతకు మించి ఏమైనా ఉందా? ప్రామిసర్ నోట్ లేకుండా రాసి ఇచ్చాడు అనుకోండి, అతనికి తూర్పు ఎక్కడ ఉందో కూడా తెలియాలి. అట్లీస్ట్ రేపు పొద్దున్న డబ్బులు ఇవ్వకపోతే తూర్పుకి తిరిగి దండం పెట్టుకోవాలి కదా. డబ్బులు ఇవ్వకపోతే ప్రామిసర్ నోట్ రాసుకుంటే అది వ్యాలిడ్ ఎవిడెన్స్, దాన్ని బేస్ చేసుకుని కోర్టులో కేసు వేసుకుని రికవరీ ఆఫ్ మనీ వేసుకోవచ్చు. ఇజంట్ ఇట్? ఒకవేళ అది కూడా లేకపోతే ఇంకా అతను ఏం చేసేదానికి లేదు. ఇప్పుడు అంతేనా? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు డెటారు క్రెడిటార్ కాకుండా ఎవరు ఈ ప్రామిసర్ నోట్ రాసింది ఎవరు? అతన్ని ఏమంటామంటే మేకర్. ఎవడైతే రాస్తాడో, రాసింది ఆడే కదా. నువ్వు డబ్బులు ఇస్తే నేను నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తిరిగిస్తానని సంతకం పెట్టింది ఎవడు? మేకర్. ఇతను ఎవరో తెలుసా? పేయి. ఎవరికైతే డబ్బులు పే చేస్తారో రేపు పొద్దున ఈ ప్రామిసర్ నోట్ ని ప్రజెంట్ చేసి డబ్బులు ఎప్పుడైతే డిమాండ్ చేస్తారో, రిసీవ్ ఎవరు చేసుకుంటాడో, ఎవరికైతే పే చేస్తారో లేదంటే ఎవరైతే రిసీవ్ చేసుకుంటాడో, ఈ విల్ బి కాల్డ్ యాజ్ అ పేయి. ఈ వర్డ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఒకసారి సెక్షన్ 4 చదవండి. సెక్షన్ 4 కదా మన దగ్గర ఉంది కదా. ప్రామిసర్ నోట్ ఒకసారి చూడండి. ఏ ప్రామిసర్ నోట్ ఈజ్ ఎ లీగల్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ ఇష్యూడ్ బై ద పార్టీ అండ్ ప్రామిసింగ్. డెఫినేషన్: ఏ ప్రామిసర్ నోట్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంటే కదా? రైటింగ్ లోనే ఉందా? ఓరల్ గా చెప్పుకుంటున్నారా? రాసుకుంటున్నారా? ఓరల్ గా ఉందా? ఇన్ రైటింగ్ కంటైనింగ్ అండ్ అన్కండిషనల్. ఎప్పుడు అడిగితే అప్పుడు తిరిగి ఏ క్వశ్చన్ వేయకుండా నీ డబ్బులు నీకు తిరిగిస్తాను. అంతేనా? అన్కండిషనల్ అండర్టేకింగ్ కాదు అది. సైన్డ్ బై ది మేకర్. సంతకం ఎవరు పెట్టిస్తారు? అంతేగాని సార్ మీరు ఇచ్చారు కదా మీరే పెట్టుకోండి సార్ అంటారా? సైన్డ్ బై ది మేకర్. గెటింగ్ మై పాయింట్? ద పర్సన్ హూ రిసీవ్డ్ ద మనీ, లోన్ ఎవరు తీసుకున్నాడో వాడు సంతకం పెట్టిస్తున్నాడు. అర్థమవుతుందా సార్? ఈ కూడా చెప్తారా సార్? మీరు ఇంతలాగా చెప్పడం కదా, ఇది చెప్తే అర్థమైతే రేపు పొద్దున నెగోషియేషన్ యాక్ట్ అంతా అర్థమవుతుంది. మేకర్ అంటే ఎవడు, సైన్ అంటే ఏంటి, ఎండార్స్మెంట్ అంటే ఏంటి, నెగోషియేషన్ అంటే ఏంటి, ట్రాన్స్ఫరబిలిటీ అంటే ఏంటి. ఓకేనా? టు పే certain sum of money only to or to the order of a certain person or to the bearer of the instrument. ఏంటి సార్ ఇది? ఇప్పుడు దాకా బాగానే ఉంది కానీ బొమ్మ కనబడుతుంది సార్ ఇది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి.
ఎవరికి పే చేయమంటున్నాడు? ఎవరికి పే చేస్తానంటున్నాడు? మీకు పే చేస్తాను సార్. మీకు వద్దని పక్షంలో మీరు ఎవరికి చెప్తే వాళ్ళకి పే చేస్తాను సార్. ఆర్ మీరు ఈ ప్రామిసర్ నోట్ వేరే వాళ్ళకి ఇచ్చేస్తే ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి పే చేస్తాను సార్. అర్థమవుతుందా? ఎంత పే చేస్తారో రాసుకుంటున్నారా? మనీ అనేది సడన్ గా ఉందా? ఎవరికి పే చేయాలో సడన్ గా ఉందా? ఎవరికి ఇచ్చారో సడన్ గా ఉందా? An unconditional undertaking given by the maker to pay upon certain specific amount to the order of the payee or payee himself or any order to the payee. అంతేనా సార్? వై గారు మీరు నాకు డబ్బులు ఇచ్చారు కదా, మీరు అవైలబుల్ గా లేకుండా మీరు ఎవరికి చెప్తే వాళ్ళకి ఇస్తాను సార్. మీరు చెప్పిన మాటను బేస్ చేసుకొని. గెటింగ్ మై పాయింట్? ఇప్పుడు సపోజు ఇతను అంటే ప్రామిసర్ నోట్లో జనరల్ గా వేరే వాళ్ళకి ఇవ్వరు, బట్ ఇస్తే ఇతనికి సపోజు ఇంతవరకు ఉంచుకోండి, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ లో చెప్తాను. ఓకేనా? ఈ కాన్సెప్ట్ అర్థమైందా? వర్డింగ్స్ అర్థమవుతున్నాయా? ఇప్పుడు బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ చూడండి. మనం డెఫినేషన్ ని ఫుల్ఫిల్ చేసామా? బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఏంటంటే బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఏంటిది? ముగ్గురు వచ్చారు సార్. ఏం లేదు సార్, కొంచెం జాగ్రత్త వినాలి. ఇతనికి రైస్ బిజినెస్ ఉంది. రైస్ బిజినెస్ చాలా ఇంపార్టెంట్. బేసిక్స్ వస్తే అంతే చదువుకోవచ్చు. ఓకే, ఎక్స్కి రైస్ బిజినెస్ ఉంది. రైస్ బిజినెస్ని ఏం చేస్తారంటే పాలిష్ చేసి అమ్ముకుంటాడు. మరి రైస్ అతను పండిస్తాడా, వేరే రైతుల దగ్గర కొనుక్కుంటాడా? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇతను రైస్ సప్లై చేస్తూ ఉంటాడు. ఎవరు? రైస్ సప్లై చేస్తూ ఉంటాడు. రైస్ సప్లై చేసినప్పుడు సో ఇతనికి రైస్ ఇవ్వాలి. ఇతను రైస్ బిజినెస్ సప్లై చేసుకుంటూ షార్ట్ ఎక్స్ చేసుకుంటూ అమ్ముకుంటూ ఉంటాడు. వీళ్ళిద్దరు మధ్యన సంవత్సరాల నుంచి బిజినెస్ నడుస్తూ ఉంది. ఇప్పుడు జనరల్ గా బిజినెస్ అనేది అన్ని వేళల్లో డబ్బులు చేతిలో ఉంటాయా? ఉండవు. ఉండకపోతే ఏం చేస్తారు? ఎక్స్ ఇప్పుడు వైకి క్రెడిట్ గా కావాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికి సప్లై చేయాలి? వై ఎక్స్కి సప్లై చేయాలి, అంతేనా? వై ఎక్స్కి సప్లై చేస్తాడు. వై దగ్గర డబ్బులు లేవు, అంతేనా? బిజినెస్ లో షార్టేజ్ వచ్చింది. అప్పుడు వై ఇప్పుడు ఈ సప్లై చేస్తే ఇతనికి బ్యాగ్కి ఎంత ఇవ్వాలా లేదా? డబ్బులు 1000 బ్యాగులకి 1000 రూపాయలు సార్. ఒక్కొక్క బ్యాగ్కి ఈచ్ 1 బ్యాగ్ ఈచ్ ఈజ్ ఈక్వల్ టు 1000 రూపాయలు. సో 1000 × 1000 10 లక్షలు, 1 కోటి రూపాయలు, ఎంతో వాట్ ఎవర్. మీరు ఒక 6 మంత్స్ ఆగండి అని అంటాడా? బాబు నా దగ్గర డబ్బులు లేవు, నువ్వు సప్లై చేయి, నా బిజినెస్ రన్ అవుతుంటే నీకు డబ్బులు ఇస్తాను ఆన్ క్రెడిట్ బేసిస్. ఏంటది? క్రెడిట్ బేసిస్. క్రెడిట్ అంటే బ్రాకెట్లో అప్పు, అంతేనా? క్రెడిట్ కార్డ్ అంటే ఏంటి? క్రెడిట్ కార్డ్ అంటే నీ దగ్గర డబ్బులు ఉన్నాయా క్రెడిట్ కార్డులో? మరి ఏది కావాలంటే కొంటున్నావు? ఎవడప్పిస్తున్నాడు నీకు? అర్థమవుతుందా? బ్యాంక్ కొడుకు వచ్చేది ఏంటి మరి? ఇంట్రెస్ట్, కమిషన్, ఫీజెస్, యాన్యువల్ ఫీజెస్. ఓకేనా? నువ్వు పే చేయకపోతే ఏమవుద్ది? సో ఆన్ క్రెడిట్ బేస్ అంటే అప్పు, అంతే కదా? నా ఎవడు క్రెడిటర్, ఎవడు డెటర్? అదే క్వశ్చన్ వేసుకోవాలి మీరు ఎప్పుడైనా డౌట్ వస్తే. ఎవరికి అప్పు ఇచ్చాడు? ఇప్పుడు వి కాదు, వై. ఇది వి ఎక్కడి నుంచి వస్తున్నాడు? రోజు వై కదా. అవును, వి అంటే ఎవడు వస్తున్నాడు? వి అంటే వెంకటేష్. నేనే అప్పు ఇచ్చానా, అప్పు తీసుకున్నానా? అయితే నేనే. పోనీ వై అనుకోండి, ఎందుకు? క్రెడిటర్ కదా, ఇతను డెటార్ కదా. ఇతను వస్తున్నాడు, ఇంకా రాలే పిక్చర్లోకి. మరి ఇతనికి నమ్మకం ఏంటి? he will draw one bill of exchange. ఏమని డ్రా చేస్తాడు? ఓకే, నువ్వు నాకు ఇప్పటికి ఈ 1000 బస్తాలకి డబ్బులు ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఒక 3 months లో ఇవ్వు.
కానీ నేను ఒక బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ నీకు పంపిస్తాను, నువ్వు నాకు బాకీ ఇట్లాగా, నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలి అని చెప్పి దాన్ని నువ్వు సంతకం చెప్పి మళ్ళీ నాకు పంపించు, అర్థమైందా? అప్పుడు ఓకే, లేదంటే నీకు సప్లై చేయను అంటాడు. వాడు బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ సంతకం పెడతాడా పెట్టడా? పెడతాడా పెట్టడా? ఇప్పుడు ఎవరి డబ్బులు ఎవరి దగ్గర ఉన్నట్టు? వై డబ్బులు ఎక్స్ దగ్గర ఉన్నాయి, అంతేనా? హీ విల్ బి కాల్డ్ యాజ్ ద డ్రాయర్. ఎవడైతే డ్రాయర్ అంటే ఎందుకు? బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ రాసింది ఎవరు? డ్రాయర్. ఇంతకు ముందు రాసింది ఎవరు? మేకర్. అక్కడ క్రెడిటర్, ఇక్కడ క్రెడిటరే. గమనిస్తున్నారా? హీ విల్ డ్రా అ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అపాన్ ఎక్స్, అపాన్ హిజ్ యాక్సెప్టెన్స్. హీ షుడ్ గివ్ యాక్సెప్టెన్స్. వద్దొద్దు, నేనే డబ్బులు చూసి నీకు ఇచ్చేస్తాను, బిల్లు గిల్లు సంతకాలు పెట్టిన అన్నాడు అనుకో, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ లేదా ఇద్దరి మధ్యన సంతకాలు పెట్టి బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ నీకు స్పెసిఫిక్ టైంలో ఇస్తాను అన్నాడు అనుకోండి, మరి ఇది కూడా అన్కండిషనల్ గా ఉండాలా? కండిషన్స్ పెట్టుకుంటారా? యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ అ లోన్, ఇజంట్ ఇట్? ఇట్ ఈస్ ఆల్సో అన్కండిషనల్. ఆర్డరా అండర్టేకింగా? ఎందుకు ఆర్డరు? ఎందుకు ఆర్డరు? ఎవడు ఆర్డర్ చేస్తున్నాడు? బాబు డెటార్, నేను నీకు ఇప్పుడు ఓకే, 3 నెలల తర్వాత వచ్చే మార్చికి ఫస్ట్ డే మార్నింగ్ 10 o'clock కల్లా నా దగ్గర నా డబ్బులు ఉండాలి. ఐఎమ్ గివింగ్ అన్ ఆర్డర్, ఐఎమ్ నాట్ సీకింగ్ ఎనీ అండర్టేకింగ్. గెటింగ్ మై పాయింట్? అర్థమవుతుందా? ఎ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఈజ్ అన్ ఆర్డర్ బై డ్రాయర్, అన్కండిషనల్ ఆర్డర్, సైన్డ్ బై whom? Drawee. Who is the debtor? Unconditional by whom? Drawee by debtor. Upon if this bill of exchange అనేది upon bill of exchange, ఇంతవరకు ఏంటి? ట్రాన్సాక్షన్. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇంకొక ట్రాన్సాక్షన్, ఇంకొక దాంట్లో ఇతను క్రెడిటారు, ఇతను డెటారు. ఉండొచ్చా? సపోజ్ నేనేమో ఇతనికి సప్లై చేస్తాను, ఇతనేమో మార్కెట్లో అమ్ముకుంటాడు, కానీ ఇతని దగ్గర డబ్బులు లేవు. ఓకే, అంటే ఇతను అప్పుకు తీసుకున్నాడు, అంతేనా? ఉంటుందా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ లో? అంటే డ్రాయీ అనేవాడు క్రెడిటార్ టు ది డ్రాయర్, డెటార్ టు ది పేయి. ఇతను ఏమంటారంటే పేయి. ఇప్పుడు డబ్బులు ఎవరికి రావాలి? అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, చూడండి, ఇదేమో ట్రాన్సాక్షన్ 1, వీళ్ళిద్దరి మధ్యనేమో ట్రాన్సాక్షన్ 2. ఏం లేదు, ఇతను డబ్బులు ఇవ్వాలి. ఈ ట్రాన్సాక్షన్ లో ఇతను డబ్బులు ఇవ్వాలి. గెట్ మై పాయింట్? ఇప్పుడు ఏమంటాడు? బాబు వై, నాకు నువ్వు డైరెక్ట్ గా పే చేయొద్దు, నేను జడ్కి బాకీ, నువ్వు అతనికి డైరెక్ట్ గా పే చేసి. చాలాసార్లు విన్నట్టున్నాం, యాక్షనబుల్ క్లెయిమ్స్ లో కూడా ఇవన్నీ వస్తాయి. ఇది తెలిస్తే యాక్షనబుల్ క్లెయిమ్ వస్తుంది. సెక్షన్ 131 to 137 ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్. చాలా చాలా ఇంపార్టెంట్. గెటింగ్ మై పాయింట్? ఇప్పుడు ఏమంటాడంటే, బాబు ఎక్స్, సారీ క్రెడిటర్ రీడ్ కదా, మీరు ఇది చూస్తారేంటి? ఇప్పుడు ఎవరికి డబ్బులు ఇవ్వాలి? వైకి డబ్బులు ఇవ్వాలి. వై ఏం చెప్తాడంటే, ఈ ట్రాన్సాక్షన్ మీరు వై క్రెడిటారు కదా, ఇతను డెటారు కదా, అప్పు తిరిగి ఎవడివ్వాలి? ఎక్స్ వైకి ఇవ్వాలి. వైకి ఇంకో అదర్ ట్రాన్సాక్షన్ లో వేరే వాడికి ఎక్స్కి బాకీ పడ్డాడు. జడ్ ఈజ్ ది క్రెడిటార్ అండ్ వై ఈజ్ ది డెటార్. వై ఈజ్ ది డెటార్ ఇన్ దీస్ ట్రాన్సాక్షన్. అర్థమవుతుందమ్మా? కంగారు పడకండమ్మా, నేనేదో డెటార్ అంటే ఈడేంటి, ఒకేసారి క్రెడిటార్ వైకేమో బాకీ, వై దగ్గర నుంచి ఏమో రావాలి, ఎక్స్కేమో ఈడు పే చేయాలి. ఈడు తీసుకొని మళ్ళీ వాడికి పే చేసేది ఎందుకని చెప్పి ఏం చేస్తాడు? బాబు ఐఎమ్ గివింగ్ అన్ ఆర్డర్, అన్కండిషనల్ ఆర్డర్, నేను చెప్పిన మనిషికి వెళ్ళి డబ్బులు తిరిగి ఇచ్చేసే అని చెప్పి అంటాడా? నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను జడ్కి బాకీ, సో నువ్వు వెళ్ళి ఎక్స్ నువ్వు డైరెక్ట్గా వెళ్ళి జడ్కి పే చేసే అని చెప్పేది బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. వెదర్ హీఈస్ గివింగ్ అన్ అన్కండిషనల్ ఆర్డర్, నువ్వు నాకు బాకీ కదా, నాకు ఇవ్వాల్సిన డబ్బులు వేరే వాళ్ళకి తీసి. జనరల్గా జరుగుతుంటుందా బయట? బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ద్వారా రాసుకోరు, కానీ ఒకరికి ఇవ్వాల్సిన డబ్బులు ఇంకొకరికి ఇవ్వమని చెప్తారా లేదా? సార్ మీకే ఎందుకు ఇవ్వాలి సార్, నేను మీకే ఇస్తాను సార్, మీకు ఇచ్చినట్టుగా నేను లెక్క చూసుకుంటాను సార్, వేరే వాళ్ళకి ఇవ్వను సార్ అంటే కుదరదు. ఎందుకు? అన్కండిషనల్ ఆర్డర్. ఇంకా నోరు మాట్లాడకూడదు. నేను ఎవరికి చెప్తానో, నువ్వు రాసి ఇచ్చిన బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ నేను ఎవరికైతే రాసి నెగోషియేషన్ అంటాను, నువ్వు రాసి ఇచ్చింది నేను రాసి నెగోషియేషన్ చేస్తాను, తర్వాత ఈడేం చేయొచ్చు, ఈడు వేరే వాడికి ఇచ్చుకోవచ్చు. జడ్డు ఏకి ఇచ్చాడు అనుకో,
జెడ్ ఏమో ఏకి బాకీ అనుకో, ఏకి ఇచ్చుకుంటారు లేదా, దాని మీద ఏం రాసుకుంటారు, ఎండార్స్మెంట్ రాసుకుంటారు. ఎండార్స్మెంట్ సంతకం పెట్టుకుంటారు. అక్కడ ఎవరి పేరుంటే చూడండి, వాటి మీద ఎవరి పేరుంటే బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ బ్యాక్ సైడ్ తీసారనుకోండి, ఎక్స్ అతనికి ఏ బీకి ఇస్తే బీకి ఇవ్వాలి. అర్థమైందా? ఎవరి పేరుంటే లాస్ట్ పర్సన్ ఎవడుంటే వాడు హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ అంటారు. డ్యూ కోర్స్ రూపంలో అతనికి హోల్డర్ అంటే హీఈస్ హోల్డింగ్ ది బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. లాస్ట్ ఎవడుంటే వాడికి రావాలి. బట్ మన ఎగ్జాంపుల్లో మాత్రం జెడ్ వరకు ఆపండి, తర్వాత చూద్దాం. జెడ్కి ఇప్పుడు జెడ్కి ఇవ్వాలా లేదా, ఎక్స్ తీసుకొచ్చి. ఇప్పుడు చూడండి ఒకసారి అది అమ్మా, ఇది అర్థమైందా? తర్వాత మిగిలిన చూద్దాం క్యారెక్టరిస్టిక్స్ అయింది. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఏంటిది? బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇన్ ఇన్స్ట్రుమెంట్. ఇన్స్ట్రుమెంటేనా? ఇన్ రైటింగ్ ఉందా? అన్కండిషనల్ ఆర్డరేనా? ఎవరెవరికి ఆర్డర్ ఇస్తున్నాడు? మన ఎగ్జాంపుల్లో వై ఎక్స్కి ఇస్తున్నాడు టు పే జెడ్, అంతేనా? సైన్డ్ బై ద మేకర్, అంతేనా? సైన్డ్ బై ద మేకర్ డైరెక్టింగ్ ఏ సర్టన్ పర్సన్ టు పే సర్టన్ సమ్ ఆఫ్ మనీ. కొంత అమౌంట్ నాకు ఎంత అయితే అంత, 1,00,000 2,00,000 10,00,000 ఎంత అయితే అంత ఎవరికి ఇవ్వాలో చెప్తున్నారు లేదా? ఓన్లీ టు ఆర్డర్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ సర్టన్ పర్సన్ టు ది బేరర్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్. లాస్ట్ లో బి దాకా వెళ్ళిపోయింది అనుకోండి, బికి ఇచ్చేస్తారు. ఎవరి దగ్గర ఉంటుంది వాళ్ళ యొక్క ఆస్తి కింద పరిగణింపబడుతుంది. ఓకేనా? డ్రాయర్ అంటే ఎవరు? ఏ పర్సన్ హూ గివ్స్ అన్ ఆర్డర్ టు పే. మనకి ఎగ్జాంపుల్ వై అంటే క్రెడిటర్, అంతేనా? డ్రాయి అంటే డెటర్, పేయి అంటే హూ ఈస్ గోయింగ్ టు రిసీవ్, అంతేనా? పేయి వర్డ్స్ అర్థమవుతున్నాయా? బ్రెయిన్కి ఎక్కుతున్నాయా వర్డ్స్? రీజన్ అర్థమవుతున్నాయా? పేయర్, మేకర్, అక్కడ అన్కండిషనల్ అండర్టేకింగ్ ఉంది, ఇక్కడ అన్కండిషనల్ ఆర్డర్ ఉంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చాలా ఫాస్ట్ గా, లాస్ట్ ఎగ్జాంపుల్. ఇది వెంకటేష్ ఎస్బీఐ బ్యాంక్ ఉందా లేదా? ఎస్బీఐ బ్యాంకులో నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, అంత ఎక్కువ లేవు. ఎక్కువ చెప్పరు, ఎంత ఉన్నాయి చెప్పరు. 10 రూపీస్ వద్దులే, మరీ చిరాగ్గా ఉంది. 1 lakh ఉంది. ఎవడు క్రెడిటారు, ఎవడు డెటారు? నా డబ్బులు బ్యాంకులో ఉన్నాయి, బ్యాంకు డబ్బులు నాలో లేవు. V is the creditor, B is the bank is the debtor. సపోజ్ వెంకటేష్ వేరే వాడికి బాకీ పడ్డాడు అనుకో, ఓకేనా? సమ్ ఎక్స్. నేను బ్యాంకుకి వెళ్ళి బ్యాంకులో లైన్లో కాసి డబ్బులు తీసుకొని మళ్ళీ ఇక్కడికి తెచ్చిస్తానా, చెక్ రాసిస్తానా? చెక్లో ఏం చేస్తున్నాను నేను? అది అన్కండిషనల్ ఆర్డర్, అండర్టేకింగా? అన్కండిషనల్ ఆర్డర్ ఎవరికి? బ్యాంక్కి. నేను చెక్ రాసి ఇచ్చాను, నా డబ్బులు అకౌంట్లో ఉన్న డబ్బులు తీసి ఎవడైతే చెక్ నీ దగ్గర ప్రజెంట్ చేస్తారో నా సంతకంతో వాడికి ఇచ్చేసాయి. మరి బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇది కూడా. చెక్ ఈజ్ ఆల్వేస్ ఎ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, బట్ డ్రాయింగ్ ఆన్ అ స్పెసిఫైడ్ బ్యాంకర్. ఎస్బీఐయా, ఐసిఐసిఐ, కరూర్ వైశ్యనా, యాక్సిస్ బ్యాంకా, స్పెసిఫిక్గా ఒక బ్యాంకులో నాకు అకౌంట్ ఉంటే దానికి నేను క్రెడిటారు, వాడు డెటారు. చెక్ ఈజ్ ఎ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అర్థమైందా? ఇప్పుడు చెక్ లో కూడా బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఉంది, కాకపోతే స్పెసిఫైడ్ బ్యాంకర్. డ్రాయీ ప్లేస్ లోకి బ్యాంకర్ వచ్చాడు, అంతేనా? ఎవడు ఎక్కడ ఉంటే అక్కడ బ్యాంకులో వస్తుంది. గెటింగ్ మై పాయింట్? అర్థమైందా? చెక్ ఈజ్ ఎ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటున్నాడు చూడండి. చెక్ కూడా బిల్ ఆఫ్ ఎక్స్చేంజే. డ్రాన్ అపాన్ స్పెసిఫైడ్ బ్యాంకర్. స్పెసిఫైడ్ బ్యాంకర్ ఎవరు నా ఎగ్జాంపుల్లో? ఎస్బీఐ. అకౌంట్లో బ్యాంక్ అకౌంట్ ఉంటే ఆ అకౌంట్. బ్యాంకర్కి ఏం చెప్తున్నాను చూడండి, పేయబుల్ ఆన్ డిమాండ్. ఎప్పుడు చెక్ నీ దగ్గర వేస్తే నేను చెక్ ఇష్యూ చేస్తానా లేదా? ఇంతకు ముందంటే బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇష్యూ చేసుకుంటాము, మార్చుకుంటాము. ఇక్కడ చెక్కును మార్చుకుంటున్నాం, అంతేనా? ఎందుకు? చెక్ ఈజ్ అన్ ఆర్డర్, అంతేనా? పేయబుల్ ఆన్ డిమాండ్. ఎప్పుడు వస్తే అప్పుడు ఇవ్వాలా? చెక్ వస్తే 1 సంవత్సరం తర్వాత ఇస్తారా? చెక్ను ఎప్పుడు ప్రజెంట్ చేస్తే అప్పుడు డబ్బులు ఇచ్చేస్తున్నారా లేదా? అండ్ ఇట్ ఇంక్లూడ్స్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ ఆఫ్ ట్రంకేటెడ్ చెక్ అండ్ చెక్ ఈజ్ ది ఎలక్ట్రానిక్ ఫామ్. ఎలక్ట్రానిక్ ఫామ్ లో కూడా ఇప్పుడు చెక్స్ వచ్చాయి, డెవలప్మెంట్ అయింది. ఓకేనా?
ఇప్పుడు మీకు అర్థమైందా ఏం జరుగుతుందో? హూ ఆర్ ద పార్టీస్ ఇన్ ప్రామిసరీ నోట్? మేకర్ అండ్ పే. ఇంతకు ముందు అంటే సార్ డెటార్ క్రెడిటర్ అని చెప్పారు. ఇప్పుడు అట్లా చెప్పకూడదు. మనం నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ లో డెవలప్ అయ్యి వచ్చాం ఇక్కడికి. సార్ మీరు డెవలప్ అయ్యామో తెలుసు, మేము ఇంకా ప్రాసెస్ లో, మీరు కూడా డెవలప్ అయ్యారు. ఓకేనా? ఇప్పుడు ప్రామిసరీ నోట్ లో జనరల్ గా అంటే టర్మినాలజీ అర్థం అవడం కోసం ఎవరి మీద కేసు వేస్తారు అపాన్ డిఫాల్ట్? పేయీ హ్యాస్ టు ఫైల్ ఏ కేస్ ఇన్ కోర్ట్ ఆఫ్ లా అపాన్ a promissory note upon default. isn't it? అర్థమవుతుందా? బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ లో పార్టీస్ ఎవరు? డ్రాయర్, డ్రాయి, పేయీ. డ్రాయర్ ఎవరు? క్రెడిటర్. డ్రాయి ఎవరు? డెటర్. పేయీ ఎవరు? ఎవరికైతే పే చేయాలి, హూ రిసీవ్స్ మనీ. అంతేనా? దీన్నే బ్యాంకింగ్ టెక్నాలజీలో చెక్ కి అప్లై చేస్తే డ్రాయర్ ఈస్ ద పర్సన్ హూ ఇస్ హ్యావింగ్ అకౌంట్ ఇన్ అ స్పెసిఫైడ్ బ్యాంక్ అండ్ హూ డ్రాస్ చెక్ టు ఆర్డర్ సమ్వన్ టు ద పేయీ. ఇజంట్ ఇట్? ఇక్కడ డ్రాయీ అనేది ఎవరు? చెక్ లో ఆల్వేస్ ఏ స్పెసిఫైడ్ బ్యాంకర్. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ లో మనుషులు కూడా ఉండొచ్చు, సమ్ అదర్ పార్టీ, థర్డ్ పార్టీస్ ఉండొచ్చు. ఇవి ఇస్తారు కదా, ఏది వడ్డీకి తిప్పుతారు కదా, అవన్నీ అక్కడ వస్తాయి. బట్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరిగితే మాత్రం చెక్స్ ఉంటాయి. ఇజంట్ ఇట్? ఇది అర్థమైందా? ఇప్పుడు ఒకసారి అంటే అర్థమైందా? ఇప్పుడు ఒకసారి చూడండి. లాస్ట్ టైం ఎంత అయింది? 8:30. ఓకే, ఎంత తొందరగా 8:30 సార్. ఏంటి ఇదే కదా చెక్కు? కొత్తగా ఏం చెక్కులు ఉన్నాయా? ఇప్పుడు డేటు, ఇది ఎవరి సంతకం? ఇది ఎవరి పేరు? పే. ఎవరికి పే చేస్తాం? పేయీ నేమ్. ఎవరికైతే మనం పే చేయాలో నాటకాల పేయీ పేరు. ఇప్పుడు సపోజ్ పేయీ ఇక్కడ రాసుకోవాల్సింది ఏంటంటే మీరు పేయీ, అంతేనా? స్పెసిఫైడ్ అమౌంటా, అంబిగ్యూటీ అమౌంటా? 1000 రూపీస్. ఎంత పే చేయాలో స్పెసిఫిక్ తెలుసు. సంతకం ఎవరిది ఇక్కడ? డ్రాయర్, అంతేనా? ఈ బ్యాంక్ ఎవరు? డ్రాయి. నేను చెప్పగానే బ్యాంక్ ఎందుకు పే చేస్తుంది అడిగి? ఎవడికో ముఖం కూడా చూసి ఉంటుంది కదా. నన్ను అంటే అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడన్నా చూసి ఉంటుంది బ్యాంక్ అంటే బ్యాంక్ మేనేజర్. నేను చెప్పగానే ఎందుకు పే చేస్తుంది? అన్కండిషనల్ ఆర్డర్, బికాస్ మై మనీ ఈజ్ లయింగ్ విత్ ద బ్యాంక్. ఇజంట్ ఇట్? అండ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ మీ అండ్ బ్యాంకర్ ఈజ్ కాల్డ్ యాజ్ అ క్రెడిటర్ అండ్ డెటార్ రిలేషన్షిప్. ఎప్పుడు అడిగితే అప్పుడు డబ్బులు ఇవ్వాలని చెప్తున్నానా లేదా? అందుకు పే చేస్తుంది. చెక్ లీవ్స్, అమౌంట్స్ ఉంటాయి. ఓకేనా? రాసుకోవచ్చు. ప్రామిసర్ నోట్ బ్యాక్ సైడ్ రాసుకొని ఎండార్స్మెంట్ చేస్తే ప్రామిసర్ నోట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. ప్రామిసరీ నోట్ లో డెటార్ సారీ ప్రామిసరీ నోట్, ఐమ్ సారీ, ఐ వాస్ ఇన్ సమ్వేర్. గుడ్ క్వశ్చన్. ప్రామిసరీ నోట్ ని ట్రాన్స్ఫరబుల్ చేయొచ్చా అనేది ఆయన క్వశ్చన్. వేరే వాళ్ళకి ఇవ్వచ్చా? ప్రామిసరీ నోట్ ని నాట్ బై వే ఆఫ్ ఎండార్స్మెంట్ ట్రాన్స్ఫర్ చేయకూడదు, బట్ బై వే ఆఫ్ ఆ డెట్ ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఆ డెట్ ని అది యాంటిసిపేషన్ ఆఫ్ డెట్టా కాదా? నీకు రావాల్సిన అమౌంటా కాదా? నువ్వు దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఎక్సెప్ట్ యాక్షనబుల్ క్లెయిమ్స్ కొన్ని ఉన్నాయి, నీకు చెల్యు. బట్ ఇట్ కెనాట్ బి బై మియర్ పెర్సే. ప్రామిసర్ నోట్ లో థర్డ్ పర్సన్ ఉండరు. ఆర్ ఆర్డర్ టు సపోజ్ ఆ డెట్ లయబిలిటీని బేస్ చేసుకొని ఆ ప్రామిసర్ నోట్ తోటి ఇంకొక డెట్ ని డిశ్చార్జ్ చేయొచ్చా లేదా? ఓకే, సో వాట్ ఐ మీన్ టు సే ఈస్ డిశ్చార్జింగ్ ఆఫ్ ఏ ప్రాపర్టీ. బట్ కానీ చాలా ప్లేసెస్లో హుండీస్ అని కొన్ని ఉంటాయి, ప్రామిసర్ నోట్లోనే ఉంటాయి. ఇప్పుడు ప్రామిసర్ నోట్, సే ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ప్రామిసర్ నోట్ మీద నేను మీకు రాసి ఇచ్చాను ప్రామిసర్ నోట్, నేను మీకు రాసి ఇచ్చానంటే ఎవరెవరికి కట్టాలి తర్వాత రేపొద్దున? నేను మీకు కట్టాలి డబ్బులు. మీరు క్రెడిటర్, నేను డెటార్.
మీరు వేరే వాళ్ళకి బాకీ అయినప్పుడు ఈ ప్రామిసర్ నోట్ తీసుకెళ్లి వెంకటేష్ సార్ దగ్గరికి వెళ్ళి నాకు రావాల్సిన డబ్బులు కలెక్ట్ చేసుకోవాలి అని చెప్తే మీరు వెనకతలు ఎండార్స్మెంట్ రాసిస్తే చెల్లుతుందా చెల్లదా? 100% చెల్లుతుంది. ఒకటే డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ ఓన్లీ అండర్టేకింగ్ నేను ఇస్తే, అక్కడ ఆర్డర్, డైరెక్ట్గా ఆర్డర్. నేను మరో మాట మాట్లాడకుండా బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ లోని చెక్కులో డబ్బులు ఇచ్చేసేయాలి. ప్రామిసర్ నోట్లో ఏమంటాను, నీకు నేను ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను ఇల్లుగా ఆయనకి ఇచ్చుకుంటాను అని నేను అనొచ్చా లేదా? ఎందుకు? నేను ప్రామిస్ చేసింది ఆయనకే, నీకు కాదు. గెటింగ్ మై పాయింట్? థర్డ్ పార్టీ అనేవాడు ఇంటర్వ్యూన్ అవ్వడానికి లేదు ఇందులో. గెటింగ్ మై పాయింట్? నేను ఏమంటున్నాను, ఐ హ్యావ్ గివెన్ అండర్టేకింగ్ టు పే యూ. హూ ఆర్ యూ? బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ లో చెక్కులో అంటారా? చెక్ బౌన్స్ కేసులు వస్తాయి అప్పుడు. అంటే అలా అన్నప్పుడే కదా చెక్ బౌన్స్ కేసులు వస్తాయి.